చూసావుగా, చాలా పదునుగా ఉంది. నీకోసమే కొత్తగా కొన్నాను, ఫస్ట్ హ్యాండ్. ఇంతకు ముందు ఎక్కడా ఉపయోగించలేదు. గొంతు మీద పెడితే యాపిల్ పండుని కోసేసినట్టుగా ఒక్క సెకండ్లో కోసేస్తుంది. ఏంటిదంతా? అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? ఇస్ ఇట్ అ జోక్? షట్ అప్! అతి తెలివిగా మాట్లాడొద్దు. పీక తెగ్గొస్తానని చెప్తోంటే జోక్ అని అడుగుతావా? అవునులే, నీ చావు తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. అసలు నేనేం చేశానని నా మీద ఇలా పగబట్టావు? నేను నీకెప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను. అసలు నేను నీకు సహాయపడదాం అనుకుని ఆ రోజు నీతో అలా మాట్లాడాను. మీ అమ్మగారిని నీకు తిరిగి అప్పగించే పూచి నాది. నా మాట విను. నీ చాణక్యం ముందు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కూడా పనికిరారు. రెప్పపాటు కాలంలో ప్లేట్ తిరగేయగల దిట్టవి, కానీ నీ ట్రిక్కులు నా దగ్గర పనిచేయవు. ఈ పాత టెక్నిక్కులతో నన్ను బోల్తా కొట్టించలేవు. ప్లీజ్, నిజం, నా మాట విను. నేనెందుకు ఇలా చెప్తున్నానో అర్థం చేసుకో. మీ అమ్మగారు ఎక్కడున్నారో నిజంగా నాకు తెలీదు. మోహన్ నాకు చెప్పలేదు, చెప్పడు కూడా. అతనితో స్నేహం నటించి నెమ్మదిగా కూపీలాగి మీ అమ్మగారిని విడిపిద్దామని ప్రయత్నిస్తున్నాను. నా మాట నమ్ము. చావు కళ్ళ ముందుకొచ్చేసరికి నువ్వు హిస్టేరిక్గా మారిపోతూ ఉంటావు. ఇది మామూలేలే. నీ మాటలు వినే ఓపిక తీరిక నాకు లేవు. నీ అతి తెలివి కట్టిపెట్టి మా అమ్మనెక్కడ దాచారో చెప్పు, లేకపోతే ఆఖరిసారిగా చెప్తున్నాను, మా అమ్మనెక్కడ దాచావో చెప్పు. ఇప్పుడు నిన్నెవరూ కాపాడలేరు. మెయిన్ డోర్ బోల్ట్ చేసేశాను. మీ పని మనిషి రాకుండా వంటింటి తలుపు మూసేశాను. మీ నాన్న ఊళ్ళో లేడని కూడా తెలుసు. అన్నీ తెలుసుకునే ఇలా వచ్చాను. నీకన్నా ముందు నీ ఇంట్లోకి జొరబడ్డాను. నాకసలే ఆవేశం పాలు ఎక్కువ. అనవసరంగా విసిగించొద్దు. మా అమ్మ ఎక్కడుందో చెప్పు. అమ్మా, అమ్మా, నేను శ్రీలక్ష్మిని. తలుపు గడెవరేశారు? అమ్మగారు, 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 తలుపు తీయండి. ఏమైంది? మిమ్మల్ని అమ్మగారు. చూడు, నేను తలుపు తీస్తాను, కానీ నీ పక్కనే ఉంటాను. మనిద్దరం ఏదో మామూలుగా మాట్లాడుకుంటున్నట్టుగా నువ్వు నటించాలి. శ్రీలక్ష్మికి ఈ విషయం తెలియకూడదు. తనకి ఏదన్నా పని చెప్పి బయటికి పంపించేశాయి, లేకపోతే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. తను ఇక్కడికి వచ్చినప్పుడు ఏమన్నా పిచ్చి పిచ్చి వేషాలేస్తే నేనేం చేస్తానో నాకే తెలీదు. నీతో పాటు ఆ అమాయకురాలను ఎందుకు బలి పెడతావు చెప్పు. మర్యాదగా నేను చెప్పింది చెయ్యి. అలాగే. ఏంటలా చూస్తున్నావు? నేను మీ అమ్మగారు ఇందాకటి నుంచి ప్రైవేటుగా మాట్లాడుకుంటున్నాం. మా మాటలు ఎవరూ వినకూడదని తలుపు బోల్ట్ చేశాను. నువ్వేదో సరుకులు తీసుకురావాలట. అమ్మగారు నేను బయటికి పంపించాలని అనుకుంటున్నారు కదా? అవును. నువ్వు బజార్కి వెళ్ళి సరుకులు తీసుకురావాలి. అదేంటమ్మా, పొద్దునేగా వెళ్ళి తెచ్చాను. అంటే అది అదే, నువ్వు తెచ్చిన సరుకులు చూశాను, కొన్ని మర్చిపోయావు. ఏం మర్చిపోయానమ్మా? నాకేం కావాలో నేను లిస్ట్ రాసిస్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. డ్రైవర్ని తీసుకెళ్ళు, ఆ లిస్ట్ చదువుకొని అన్నీ తీసుకురా. సరేనమ్మా. అక్కడ ప్యాడు పెన్ను ఉంటాయి, తెచ్చివ్వు. అలాగేనమ్మా.
ఇవి తీసుకురావాలి. వెంటనే వెళ్ళు. అర్జెంట్. అలాగేనమ్మా. అమ్మగారికి ఏమన్నా జ్యూస్ తెమ్మంటారమ్మా? నాకు జ్యూసులతో పని లేదు. నాకు కావాల్సింది వేరే ఉందిలే. నువ్వు వెళ్ళు, నా పని నేను చూసుకుంటాను. సరేనమ్మా. ఒక్క నిమిషం. చూడు, ఆ కాగితం ఒకసారి ఇటు తీసుకురా. ఏంటి అలా చూస్తున్నా? మీ అమ్మగారు ఏమనర్లే. ఆ కాగితం ఇటు తీసుకురా. సరేనమ్మా. మీ అమ్మగారికి ఈ మధ్య అస్సలు బుర్ర పనిచేయడం లేదు. సరుకుల లిస్టు రాద్దామనుకుని పొరపాటుని ఇంకేదో రాశారు. అవునా అమ్మా? అవును. ఆవిడికి కావాల్సిన వస్తువులేవో ఇందాక నాతో చెప్పారులే. నేను చెప్తాను, నువ్వు వెళ్ళి తీసుకురా. అమ్మగారికి దూర దూర పైనాపిల్స్ అంటే ఇష్టం. అవి ఒక 1/2 డజన్ తీసుకురా. పైనాపిల్సా అమ్మా? మీరెప్పుడు తినరే? అదే మరి, అమ్మగారి ఇష్టాయిష్టాల గురించి నీకేమాత్రం తెలీదు. పైనాపిల్స్ అంటే ఆవిడకి చాలా ఇష్టం. నాకు కూడా ఇష్టం. ముక్కలు ముక్కలుగా కోసుకుని తింటే చాలా బాగుంటాయి. పైనాపిల్ కోయడం కూడా ఒక కళే. నాకది బాగా వచ్చు. ఇవాళ అదే పని మీద కత్తి తీసుకొని ఇక్కడికి వచ్చాను. ఆ విషయం గురించి మీ అమ్మగారిని అడిగితే తెప్పించడం మర్చిపోయానన్నారు కదూ? అవును. వెళ్ళి తీసుకురా. అవెక్కడ దొరుకుతాయమ్మా? దగ్గరలో ఉన్న పండ్ల కొట్లో ఉండవు. అవి ఇంకెక్కడా దొరకవు. పళ్ళ మార్కెట్కి వెళ్లాల్సిందే. కారులో నీకెంతసేపు పడుతుంది? మహా అంటే ఓ 40 నిమిషాలు. త్వరగా వెళ్ళి తీసుకురా. అలాగేనమ్మా. నువ్వు రాసింది సరుకుల లిస్టా? పిచ్చి పిచ్చి వేషాలయ్యొద్దని నీకెంత చెప్పినా ప్రయోజనం లేదు. నీ సంగతి ఇలా కాదు. నా సంగతి, ఈ కత్తి సంగతి నువ్వింకా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు అర్థం అవుతుంది చూడు. చూసావా? నీ మొహమైనా ఇంతే. క్షణాల్లో ముక్కలైపోతుంది. ఆ తర్వాత నీ ఇష్టం. నిన్నప్పుడు చంపకుండా వదిలిపెట్టాను. అదే నేను చేసిన పెద్ద పొరపాటు. నిన్ను ప్రాణాలతో వదిలిపెడితే ఏం చేస్తావో నిరూపించుకున్నావు. నీకు మళ్ళీ మళ్ళీ ఆ అవకాశం ఇవ్వడం నాకు ఇష్టం లేదు.
మర్యాదగా మా అమ్మ ఎక్కడుందో నిజం చెప్పు, లేకపోతే చెప్తాను. ఈ కత్తిని దూరంగా పెట్టు, నీకంతా చెప్తాను. మీ అమ్మగారు ఎక్కడుందో ఆ వివరాలన్నీ నా బెడ్రూమ్లో ఉన్న ఫైల్లో ఉన్నాయి. బెడ్రూమ్ కబోర్డ్లో నీకు ఆ ఫైల్ దొరుకుతుంది. తెరిచి చూస్తే నీకు అన్నీ అర్థం అవుతాయి. నిజమేనా? మళ్ళీ డ్రామానా? లేదు, ఆ ఫైల్ తెచ్చి నువ్వే చూసుకో, నీకన్నీ అర్థమవుతాయి. నువ్వే వెళ్ళి తీసుకురా. తెచ్చేదాన్నే, కానీ అది నాకు అందదు. శ్రీలక్ష్మితో కబోర్డ్ పైభాగంలో పెట్టించాను. బెడ్రూమ్ కబోర్డ్ తెరవగానే నీకు గ్రే ఫైల్ కనిపిస్తుంది. అది తెరిచి చూస్తే నీకంతా అర్థమవుతుంది. సరే, నే వెళ్ళి చూస్తాను. ఈలోగా తప్పించుకోవడానికి ప్రయత్నించావో నీ ప్రాణాలు దక్కవు. జాగ్రత్త. లేదు, నేను ఎక్కడికి కదలను. నువ్వు వచ్చేదాకా ఇక్కడే ఉంటాను. హలో, మోహన్ ఉన్నారా? నేను సన్నుతని. ఈ పని ముందే చేయాల్సింది. పొరపాటు నాదే. ద మిస్టేక్ ఈస్ టోటలీ మైండ్. నీలాంటి నాగిని దారిలో పెట్టాలనుకుంటున్నప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేను సరిగ్గా ఆలోచించలేదు. ఐ షుడ్ హ్యావ్ లెఫ్ట్ యూ విత్ ద టెలిఫోన్. అది అది నువ్వు నువ్వు నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు. నేను అసలు మోహన్తో మాట్లాడాలనుకుంది వేరే విషయం. మీ అమ్మగారు ఎక్కడుందో కనుక్కొని వెంటనే నీకు చెప్పాలనుకున్నాను. నిజంగా ఆవిడ గారు ఎక్కడున్నారో నాకు తెలీదు. మరి బెడ్రూమ్ లోపలికెళ్ళి ఫైల్ తెమ్మన్నావు. ఏం చేయను? నువ్వు నా మాట వినడం లేదు. తల కదిలిస్తే చాలు గొంతులోకి కత్తి దిగిపోయేలా ఉంది. నీకెంత చెప్పాలని చూసినా నువ్వు నా మాట వినలేదు. దాంతో నేను పక్కకి పంపించి మీ అమ్మగారి ఆచూకీ గురించి మోహన్ని ఫోన్లో అడుగుదాం అనుకున్నాను. నువ్వు వచ్చేసరికి ఆ విషయం చెప్దాం అనుకున్నాను. ప్లీజ్, నిజం, నా మాట నమ్ము. నేను నీకు ఒకప్పుడు చాలా ద్రోహం చేశాను. నిజమే, చాలా నీచంగా ప్రవర్తించాను. నా తప్పు నేను సర్దిద్దుకొని నీకు న్యాయం చేయాలన్న ఆలోచనలోనే నేనున్నాను. మోహన్ ఎంతకైనా తెగిస్తాడు. అతనికి అనుమానం రాకుండా వ్యవహరించి మీ అమ్మగారి ఆచూకీ కనుక్కొని నీకు చెప్పాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. నేను ఆ పని చేసేదాకా నువ్వే కాదు, నన్నెవ్వరూ నమ్మరు. నాకు ఆ విషయం బాగా తెలుసు. కానీ ఏం చేయను, నా పరిస్థితి అలాంటిది. నేనెంత మారిపోయానో నీకు తర్వాత కానీ తెలీదు. నిన్ను శ్రీలక్ష్మి, శ్రీలక్ష్మి, ఎప్పుడూ లేని మెయిన్ డోర్ లాక్ చేశారేంటి? తలుపు తీయ్. శ్రీలక్ష్మి, త్వరగా తలుపు తీయ్. ఎందుకొచ్చాడు? నాకేం తెలీదు. నిజం చెప్పు. నీతో ఏదో మాట్లాడడానికి వచ్చినట్టున్నాడు. అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ఉంటాడా? ఎప్పుడైనా వస్తాడు. ఇవాళ ఎందుకు వచ్చాడో నాకు తెలీదు. సడన్ గా వచ్చాడు. ఇప్పుడు తలుపు తీయకపోతే ఏమవుతుంది? ఏమీ కాదు. కాకపోతే అతనికి అనుమానం వస్తుంది.
శ్రీలక్ష్మి, నిన్నే పిలిచేది. ఎంతసేపటి నుంచో తలుపు బాదుతుంటే తెరవేంటి? ఇవాళకి తప్పించుకున్నావు, కానీ రేపేమవుతుందో నాకు కూడా తెలీదు. నేనెలాగైనా నీ చేత నిజం కక్కిస్తాను. అప్పటిదాకా నిద్రపోను. నేనిక్కడికొచ్చి నిన్ను బెదిరించినట్టుగా మాత్రం మోహన్కి చెప్పావో నిన్ను నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. అబ్బే, నేనేం చెప్పను. నీ మీద నాకు నమ్మకం లేదు. నువ్వెలాగో చెప్తావని తెలుసు. చెప్పినా నాకొచ్చే ప్రమాదమేమీ లేదు. నీ ప్రాణాలు మాత్రం గాల్లో కలిసిపోతాయి, అది గుర్తుపెట్టుకో. లేదు, నా మాట వినవేంటి? ఇదంతా నేను నీకోసం ఆడుతున్న డ్రామా. మీ అమ్మగారిని నీకు తిరిగి అప్పగించినప్పుడు గానీ నా మనసు నీకు అర్థం కాదు. అప్పటిదాకా ఇలాగే మాట్లాడుతూ ఉంటావు. మై గుడ్నెస్, నువ్వా ఇక్కడ? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? ఓ, అర్థమైంది. మీ అమ్మగారు ఆచూకీ తెలుసుకునేందుకు నువ్వు ఇక్కడికి వచ్చావు, అంతే కదూ? నాకంతా తెలుసులే. సన్ను తను బెదిరించి నిజం తెలుసుకోవాలనుకున్నావు, అంతే కదూ? ఇప్పటిదాకా తలుపు మూసించింది అందుకే అన్నమాట. అయ్యో పాపం, నువ్వు నిజం తెలుసుకునేలోగా పానకంలో పుడకలాగా నేను వచ్చేశాను, అంతే కదూ? ఐఎమ్ రియల్లీ వెరీ సారీ. ఈసారి అపాయింట్మెంట్ తీసుకొని వస్తానులే, నీకు డిస్టర్బెన్స్ ఉండదు. నువ్వు చాలా తెలివిగలవాడివని అనుకుంటూ ఉంటావు. దాట్ ఈజ్ యువర్ ప్రాబ్లం. నీ అతి తెలివి నీకే అనర్థదాయకమని నువ్వు త్వరలోనే తెలుసుకుంటావు. అబ్బా, పర్వాలేదే. చింత చచ్చినా పులుపు చావలేదని నువ్వేం మారలేదు. నేనెప్పటికీ మారను. అయినా రోజుకో రంగు మారడానికి నేనేం నీలా ఊసర వెళ్ళిని కాను, సగటు మనిషిని. ఓ, ఐ సీ. వెరీ గుడ్. మరి సగటు మనిషివి సగటు మనిషిలా ఉండిపోక ఇలా సన్నుతును బెదిరించడానికి వచ్చామే? అయినా సన్నుతును బెదిరించి ప్రయోజనం ఉండదు. ఎందుకంటే మీ అమ్మగారు ఎక్కడున్నారో నా ఒక్కడికే తెలుసు, సన్నుతు కూడా తెలీదు. ఆ విషయం గురించి నేను ఎంత చెప్పినా తను నమ్మడం లేదు. ఎలా నమ్ముతుంది? నమ్మదు. తన తీరే అంత. బట్ ఐ రియల్లీ అడ్మైర్ హర్ కరేజ్. చూడు, నీకింతకు ముందే చెప్పాను ఇటువంటి ప్రయత్నాలు చెయ్యొద్దని. మీ అమ్మ నీకు ప్రాణాలతో దక్కాలంటే మేము చెప్పింది చెయ్యాలి. ఐఎమ్ వార్నింగ్ యూ. ఇక ముందు ఎప్పుడైనా ఇలాంటి పనులు చేస్తే పెద్ద ఆవిడను కూడా చూడకుండా మీ అమ్మని గొంతు నులిమి చంపేస్తా. జాగ్రత్త.